దేశోద్ధారకులు తరువాత మరో సినిమా కోసం ఆలోచిస్తున్న తరుణంలో విశ్వేశ్వరరావు మేనకోడలు పద్మిని రాజన్ చెప్పిన ఓ కథ ఆయన్ని ఆకట్టుకుంది. ఆ కథలో తను ఆశించే ఆశయాలు ఉండడంతో దానిని సినిమాకు అనుగుణంగా మార్చారు. ఆ తరువాత మహాకవి శ్రీశ్రీకి కబురు చేశారు. ఆయనకి కథ చెప్పగానే బాగుందని అన్నారు. ఇద్దరూ కలిసి మాటలు రాశారు. ఇంతకుముందు పాటలు రాసిన అనుభవం ఉండడంతో సినిమాలో పాటలన్నీ విశ్వేశ్వరరావే రాశారు. లీగల్ డ్రామాకు సంబంధించిన కథ కావడంతో సినిమాకు తీర్పు అని పేరు నిర్ణయించారు. అంతవరకు విశ్వేశ్వరరావు నిర్మించిన అన్ని చిత్రాలకు సిఎస్ రావు దర్శకుడు. కానీ ఇది ప్రయోగాత్మక చిత్రం కావడంతో ఖ్యాతి వచ్చినా అపఖ్యాతి వచ్చినా తనే భరించాలని తీర్పు చిత్ర దర్శకత్వ బాధ్యతలు తన భుజాన వేసుకున్నారు విశ్వేశ్వరరావు. తర్వాత తన హీరో బావా ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళారు. ఆయనకు కథ గురించి చెప్పగానే బాగుందని అభినందించారు. తన సమర్పణలో సినిమా నిర్మించడానికి అంగీకరించారు. సినిమాలో న్యాయమూర్తి పాత్రను ఎన్టీఆర్ పోషించారు. మరో కీలక పాత్రలో మహానటి సావిత్రి నటించారు. ప్రభాకర రెడ్డి, ధూళిపాళ్ల, ముక్కామల ఇతర పాత్రలు పోషించారు. వీరు కాకుండా 8 మంది కొత్త నటీనటులను పరిచయం చేశారు విశ్వేశ్వరరావు. వారిలో ముఖ్యంగా చెప్పాల్సిన నటి సంగీత. వరంగల్కి చెందిన సంగీత అసలు పేరు లత. ఒక తమిళ చిత్రంలో నటించడం కోసం వరంగల్ నుంచి మద్రాసు వచ్చారు లత. అయితే ఆ తమిళ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. స్టిల్ ఫోటోగ్రాఫర్ భూషణ్ తీసిన లత ఫోటోలు చూసి ఆమెకు అవకాశం ఇచ్చారు విశ్వేశ్వరరావు. ఆమె పేరుని సంగీతగా మార్చారు. ఈ సినిమా తర్వాత బాపు తీసిన ముత్యాలముగ్గు చిత్రంలో సంగీతకు అవకాశం వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో సంగీత బిజీ అయింది. 1975 అక్టోబర్ 2న విడుదలైన తీర్పు చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అలాగే తెలుగులో సీక్వెల్ చిత్రాలకు శ్రీకారం చుట్టిన ఘనత కూడా విశ్వేశ్వరరావుదే. తీర్పు చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ లభించడంతో దానికి సీక్వెల్గా మార్పు చిత్రం తీశారు విశ్వేశ్వరరావు. 1978లో వచ్చిన ఈ చిత్రంలో తన గురువు దర్శకుడు పి పుల్లయ్యతో ముఖ్య పాత్ర చేయించారు. తీర్పు చిత్రంలో ఎన్టీఆర్ న్యాయమూర్తిగా నటిస్తే మార్పు సినిమాలో ఈనాడు దినపత్రిక అధినేత రామోజీరావు ఆ పాత్ర పోషించారు. అతిథి పాత్ర ఇది అయినా రామోజీరావు ఉన్న ఫోటోను ఈ సినిమా ప్రకటనల్లో ప్రముఖంగా వేయడం విశేషం.